మీకు కూడా మీ ఎయిర్టెల్ డిటిహెచ్లో ఇలాంటి ఎర్రర్ వస్తుందా? కొన్ని ఛానల్స్ అంటే విస్సా ఛానల్స్ లేదా ప్రైమ్ న్యూస్ ఇలాంటి వాటికి ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా 2-3 అవర్స్ ఉంటాయి లేదా 1 డేలో అయితే రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో ఒకవేళ రిజాల్వ్ అవ్వకపోతే మన సైడ్ నుంచి కొన్ని అయితే మనం ట్రై చేయొచ్చు. ఆ తర్వాత కూడా రిజాల్వ్ అవ్వకపోతే మనం కస్టమర్ కేర్ని అయితే సంప్రదించాల్సి ఉంటుంది. సో వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి. సో దీంట్లో మొదటిగా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే సిగ్నల్ స్ట్రెంత్ 100% సిగ్నల్ స్ట్రెంత్ ఉందా లేదా మోర్ దాన్ 90% ఉందా అనేది మీరు మీ సెట్టింగ్ యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ డిటిహెచ్ని రీస్టార్ట్ చేయాలి. సో రిమోట్ ద్వారా చేయండి. అండ్ దాని తర్వాత మీరు పవర్ కేబుల్ని రిమూవ్ చేసి మళ్ళీ అలాగే పవర్ కేబుల్ పెట్టి రీస్టార్ట్ అయితే ట్రై చేయండి. చాలాసార్లు ఇదైతే వర్క్ అయితే అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ డిటిహెచ్ సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ సాఫ్ట్వేర్ అనే ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అది ఓపెన్ చేసి మీ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయండి. చాలాసార్లు సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ కేబుల్స్ కనెక్షన్స్ చెక్ చేయండి. పైన కేబుల్ ఏమైనా ఊడిపోయిందా, కింద కేబుల్ ఏమైనా లూజ్ అయిందా అనేది మీరు కంపల్సరీ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఇష్యూ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం కస్టమర్ కేర్ని అయితే సంప్రదించాలి. సో మీరు ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి అక్కడ డిటిహెచ్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఒక టికెట్ రైజ్ చేస్తే మనకు వితిన్ 24 అవర్స్లో టెక్నీషియన్ వచ్చి అయితే మనకు ఇష్యూని రిజాల్వ్ చేస్తాడనమాట. ఈ 5 మీరు ఫాలో అవ్వండి. సో మీ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.